నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ దేశం తీవ్రంగా ఖండించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి మూడవసారి వార్నింగ్ ఇచ్చిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున సహాయ మంత్రి అజీజ్ రహీం ఆల్ దిహానీ గారు కువైట్ దేశంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారి అయిన మొహమ్మద్ టౌటాన్జీని పిలిపించి ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ దురాక్రమణ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మూడవసారి ఆ యొక్క రాయబారిని పిలిపించడం జరిగింది. కువైట్ పైన ఇరాన్ కొనసాగిస్తూ ఉన్న దాడులకు సంబంధించి ఒక అధికారిక నిరసన పత్రాన్ని అందజేసి హెచ్చరించడం జరిగింది. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇంధన ట్యాంకుల పైన జరిగిన దారుణ దాడి నేపథ్యంలో రాయబారిని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కువైట్ ఎయిర్పోర్టు పౌర మౌలిక సదుపాయంగా పరిగణించబడుతున్నందున ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి విదేశాంగ సహాయ మంత్రి ఈ దురాక్రమణను కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్టు పునరుద్ఘాటించారు. ఇది కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరియు గగనతలాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమేనని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. ఈ చర్య అంతర్జాతీయ చట్టానికి, ఐక్యరాజ్య సమితి చార్టర్ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి, అలాగే సత్సంబంధాల సూత్రాలకు వ్యతిరేకమని, ప్రాంతీయ అంతర్జాతీయ శాంతి భద్రతలకు దెబ్బతీసే ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తూ ఉందని చెప్పి ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఇరాన్ రాయబారికి చెప్పడం జరిగింది. ఇరాన్ రాయబారి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి 3 సార్లు పిలిపించారనమాట. 3 సార్లు వస్తూ ఉన్నాడు, నోటీసులు అందుకుంటూ ఉన్నాడు, సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. కువైట్ వాళ్ళు ఏమి చెప్పినా సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దానిపైన ఎటువంటి యాక్షన్ ఇది తీసుకోవడం లేదు. ఎందుకంటే కానీ ఇరాన్ రాయబారి చేస్తూ ఉన్న విజ్ఞప్తిని కూడా IRGC పట్టించుకోవడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.